మీరు ఢిల్లీకి వస్తామంటే ఢిల్లీలో మాట్లాడదాం, లేదు హైదరాబాద్లో వస్తామంటే హైదరాబాద్లో మళ్ళీ మాట్లాడదాం. ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఢిల్లీకి పిలిపించిన తర్వాత ఇక్కడ నుంచి నమ్మకం ఉండి కొంతమంది, నమ్మకం లేక కొంతమంది, అంటే పవర్ ప్లాంట్ను ఆపడానికి గ్రామస్తులు చేసే శాయశక్తుల ప్రయత్నాన్ని అనుమానించే గ్రామస్తులు కొంతమంది. అసలు ఉద్యమం జరుగుతుందా, ఉద్యమం పేరుతో ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారా ఇల్లు అని ఆ సందేహంతో కొంతమంది, మొత్తం మీద ఒక 15-18 మంది ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కమిషన్ ముందు అటెండ్ కావడం, కలెక్టర్ గారు రావడం, మరి కమిషన్ ముందు మా సోదరుడు రమేష్ ఆయనకు తెలిసిన స్థాయిలో గ్రామానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తూ చెప్పడం, కలెక్టర్ గారు గ్రామస్తుల ముందు, గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల ముందు ఉంచిన మాటను తప్పి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో వేరే రకంగా మాట్లాడడం. తప్పేంటే నా ఉద్దేశం ఏంటంటే గ్రామస్తుల ముందు ఆయన మాట్లాడిన మాటలు రిపోర్ట్లో చూపలేకపోయినారు. మరి సరే, దాని ద్వారా మాకు తెలిసిన స్థాయిలో మేము ఒక రిపోర్ట్ తయారు చేసుకొని కమలమ్మ మేడంకి సబ్మిట్ చేయండి. ఈ కమలమ్మ మేడం గారు ఏం చేసినారంటే, అయ్యా త్రిసభ్య కమిటీ చేస్తాం, ఒక కమిటీ చేస్తాం, ఈ కమిటీ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో సమగ్ర పరిశీలన జరిపి ఎవరు వచ్చినా కూడా మీకేం నష్టం, మీకేం నష్టం, మీకేం నష్టం అని అడుగుతున్నారు. నష్టం కంటే ముందు గ్రామం నడుమధ్యలో పవర్ ప్లాంట్ ఉండాలన్నా వద్దా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ విషయాల మీద ఎవరు ఆలోచన చేయడం. నష్టాలు లేకుంటే నడ్డెత్తి కుమ్మటి పెట్టుకుంటున్నా, నష్టాలు లేకుంటే మా ఇంట్లో నాటుదాము తయారు చేస్తున్నా. మరి ఎవరి బిడ్డల లాభార్జన కోసమో మా బిడ్డల బతుకులు భంగం చేసుకోవాల్సిన అవసరము మా గ్రామానికి లేదు. ఎందుకంటే ఈరోజు పవర్ ప్లాంట్ అనేది 100 కోట్ల పెట్టుబడితో కొట్టుకుంటున్న ఒక ప్రాజెక్ట్ ఇన్స్ట్రుమెంట్. ఈ పవర్ ప్రాజెక్టు ద్వారా కొన్ని కుటుంబాలు కొన్ని తరాల వరకు 100,000 కోట్ల సంపాదించుకుంటుంది. అయితే 2 సెంట్ల స్థలం మాకు ఈ ఊర్లో ఇంటిలో, అంటే నాలాంటి వాళ్ళకి అంతకు మించి వేరే ఏమి లేదు. 2 ఎకరాల పొలం ఉన్న రైతులు, 2 సెంట్ల ఇంటి స్థలం ఉన్న రైతులే ఈ ఊర్లో కూలీలు. మరి ఇలాంటి వాళ్ళు ఈ భూమిని, ఈ నీళ్లను, ఈ గాలిని నమ్ముకొని జీవితాలు వెళ్ళదీస్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఎట్లా బతికారు, వాళ్ళ పిల్లలను ఎట్లా బతికిస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఒక మంచి జీవితాన్ని అందివ్వాలంటే ఈ నేల, ఈ భూమి, ఈ నీరు పొల్యూట్ కాకుండా మాకు ఇంతే న్యాచురాలిటీతో కావాలని కోరుకునే ఉద్దేశంతోనే మేము ఈ పవర్ ప్లాంట్ను వ్యతిరేకిస్తున్నాం. ఈ పవర్ ప్లాంట్ అనేది మా గ్రామంలో అభివృద్ధి కానే కాదు, విధ్వంసం. ఇది గ్రామంలో ఉండే ఐక్యతకు, గ్రామంలో ఉండే అన్యోన్యతకు. మీకు ఎందుకు చెప్తున్నానంటే 1998, 2003లో ఈ ఊర్లో ఒక విచిత్రమైన సంఘటన, వైరుధ్యమైన సంఘటనలు జరిగినాయి. దాదాపు 20 మంది గ్రామస్తులు, మాతో పాటు కలిసి జీవించే గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మా రక్త బంధువులు, మేము పొద్దున్న లేస్తే పలకరించుకునే వ్యక్తులు కొన్ని వైరుధ్యాల ద్వారా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆస్తులు కోల్పోయినాయి. వ్యక్తుల మధ్య ఏళ్ల తడబడి ఎడబాటు, ఎవరిని ఎవరు చూస్తున్నా నడుచుకుందామా, కొట్టుకుందామా, కోసుకుందామా అన్నంత కష్టం బతికిన ఈ గ్రామము ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోయి ఒకరినొకరు కౌగలించుకొని ఒకరి ఎదుగుదలను ఒకరు కోరుకుంటూ మా గ్రామంలో శాంతియుతంగా బతకాలా, మా గ్రామంలో పిల్లలకు మంచి భవిష్యత్తును అందియాలా, మా గ్రామంలో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇట్లాంటి మంచి ర్యాంకులు ఉన్న ఉద్యోగస్తులు తయారు కావాలా, ఇంజనీర్లు తయారు కావాలా, దేశానికి సేవ చేసే సర్వీసులు ఇచ్చే మంచి పొజిషన్, తెలివితేటలు ఉన్న పిల్లలు తయారు కావాలని కోరుకుంటున్నాం. మరి అట్లాంటి ఊర్లో నడి మధ్యలో ఏదో అభివృద్ధి అని చెప్పేసి ఈ విధ్వంసాన్ని మా నెత్తిన పెట్టడం మేము ఇష్టపడడం లేదు. ఇది గ్రామస్తుల ఏకగ్రీవ కోరిక. దీనికి కారణాలు జీవులకు సంబంధించో లేకపోతే ప్రజలు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఈ కారణాల చేత పవర్ ప్లాంట్ కట్టొచ్చు అనేది కాకుండా, గ్రామంలో మొదటి నుంచి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్న కారణం చేత, ఈ రోజుకు వ్యతిరేకిస్తున్న కారణం చేత దయచేసి భారత పౌరులుగా మా అభిప్రాయాలను గౌరవిస్తూ, భారత రాజ్యాంగం ప్రకారం పౌరులకున్న చట్టాలను గౌరవిస్తూ, ఎందుకంటే ఇప్పటికే మీకు అందరికీ దాదాపు అర్థమైంది, కొన్ని చట్టాలు ఇక్కడ తుంగలో తొక్కబడుతున్నాయి. మరి ఈ చట్టాలను కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన మీ కమిటీ, మన కమిటీ
అందరూ కూడా పెద్ద మనసుతోని, మీరు కూడా ప్రజలే. ఈరోజు ఉద్యోగాలు లేకపోతే సాధారణ వ్యక్తులే. ఈ సాధారణ వ్యక్తులకు రాజకీయ నాయకులతోనో లేకపోతే పెట్టుబడి కలిగిన పాలకులతోనో యాజమాన్యాలతోనో ఎదురయ్యే ఇబ్బందులు మీరు కూడా ఎదుర్కోగలుగుతారు ఈ ఉద్యోగాలు లేకపోతే. కాబట్టి మీరు కూడా మాలాంటి గ్రామస్తులుగా సాధారణ మనసుతో ఆలోచించి మా ఇబ్బందులు తొలగిపోవాలా, మా జీవితాలు స్వేచ్ఛగా ఉండాలా అంటే ఈ పవర్ ప్లాంట్ ను రద్దు చేయడానికి మాత్రమే మీ రిపోర్ట్లు కానీ లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ గ్రామ ప్రజలను గౌరవించే విధంగా ఉంటే మేమందరం సంతోషపడతాం. లేదు అంటే ఈ గ్రామాన్ని మళ్ళొకసారి ఉద్యమాల రూపాల్లోకి నెట్టబడినమైతే. ఎందుకంటే గ్రామ ప్రజలు 5 సంవత్సరాలుగా ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నారు ఓపికగా. ఈ ఓపిక నశించి ఈ ఇబ్బందుల నుంచి మనము ప్రజాస్వామ్య పద్ధతిలో గడ్డన పడలేమేమో అనే అనుమానాలు ప్రజలకు వస్తే ప్రజలు తీసుకునే నిర్ణయాలు వేరే రకంగా ఉంటే దానికి మన ప్రభుత్వాధికారులు దాదాపు ఇప్పుడు అటెండ్ అయిన ప్రభుత్వాధికారులే కారణాలు అవుతారు. కాబట్టి అందరూ పెద్ద మనసుతోని ఆలోచించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలా. ఆ న్యాయం పవర్ ప్లాంట్ ను రద్దు చేయడం ద్వారానే జరుగుతుందని చెప్పేసి కమిటీ సభ్యులు మీలో ఒకరిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మా గ్రామస్తులు కూడా మరి గ్రామం వైపు నుంచి సార్ మా గ్రామం వైపు నుంచి గ్రామ పెద్దలు ఈ రోజు 5 ఏళ్ళ నుండి ఈ పోరాటం ప్రతి ఒక్క రూపాయి మొత్తం గ్రామమే, ఏ ఒక్క రూపాయి కూడా మొత్తం గ్రామమే పెట్టుకుంటుంది. అవకాశం అంతే, నువ్వు రైతు కాదు చెప్పాలంటే మాట్లాడలేదు సార్. మా గ్రామ పెద్దలు ఉండారు సార్. మా గ్రామ సర్పంచ్ గారు వచ్చినారు. మరి ఎక్కడున్నారు అమ్మ ప్రెసిడెంట్ అమ్మ సర్పంచ్ ప్రెసిడెంట్ అమ్మ రామసుబ్బమ్మ ఉంది, వచ్చిండే. గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్ నువ్వెందుకు అనుకుంటున్నావు? సరే అన్నయ్య, మా గ్రామ పెద్ద మా ఊరి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ శివపుల్లారెడ్డి గారు ఈ విషయం మీద సంఘానికి ఈ ప్లాంట్కి సంబంధించిన అంశాల మీద మీ అభిప్రాయాన్ని, గ్రామ అభిప్రాయాన్ని వార్డు మెంబర్ ఉన్నారు. హలో వార్డు మెంబరు నారాయణ ఉన్నాడు సార్. నేనే జనార్దన్ ఉన్నారు, ఇటు వెళ్తారు. జాతీయ కమిటీ ఏర్పాటు చేసిన ఇంతవరకు బహదూర్ మాట్లాడినది చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఓపికతో విన్నందుకు మా కృతజ్ఞతలు. నేను మంచి రైతునండి ఈ ఊర్లో, ఈ గ్రామంలో. ఈ పవర్ ప్రాజెక్ట్ వల్ల ఈ డెప్త్ గ్రోత్ తీస్తారు కాబట్టి మేము ఈ కెనాల్కి పరవటి భాగంలో కేస్ కెనాల్